నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం చేయబోయేది బ్రౌన్ రైస్ కిచిడి అండి. వీటిని తెలుగులో దంపుడు బియ్యం అని కూడా అంటారు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకును తుంచుకొని వేసుకుంటున్నానండి. అలాగే హోల్ గరం మసాలా, కట్ చేసుకున్న ఒక ఆనియన్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, కట్ చేసుకున్న క్యారెట్, కాలీఫ్లవర్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్, కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు, కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు, 8 జీడిపప్పు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. 1 నిమిషం తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి వేసి అటు ఇటు అనుకుంటూ కలుపుకోవాలి. దాని తర్వాత ఒక కరివేపాకు రెబ్బ, 1 కప్పు పెరుగు వేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత బ్రౌన్ రైస్ను కూడా వేసి కలుపుకోవాలి. బ్రౌన్ రైస్ 1 గంట అయినా నానబెట్టుకోవాలండి. అప్పుడే తగినంత నీళ్లు పోస్తే కిచిడి మంచిగా వస్తుంది. లేదంటే నీళ్లు సరిగ్గా పోసినా కూడా అన్నం సరిగ్గా ఉడకదు. ఇది బాగా గుర్తుంచుకోండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోయాలండి. వీటి ఉపయోగం: బ్రౌన్ రైస్ కిచిడి ఆరోగ్యమైన ఆహారం. దీని జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి బ్రౌన్ రైస్ చాలా ఉపయోగపడుతుంది. పిల్లల ఆరోగ్యం మరియు ఎదుగుదలకు మంచి పోషకాలతో కూడిన ఆహారం. బలమైన శరీరం, తెలివితేటలు పిల్లలకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వడం చాలా ముఖ్యం. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగపడే వీడియోలు చేసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.